ఫలితాలు అయితే కాదు. బీఆర్ఎస్గా మేము ఊహించిన ఫలితాలే ఇవి. కాంగ్రెస్కి అయితే అనుకున్న స్థాయి ఫలితాలు అయితే కాదు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు సాధించిన ఫలితాలు లేదా ఏ పార్టీ అధికారంలో ఉన్న అధికార పార్టీ సాధించినటువంటి స్థానాలు ఇవాళ కాంగ్రెస్ ఎందుకు సాధించలేకపోతుంది? ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కదా, సరే స్పష్టం కదా. మీరు ప్రచారం చేసుకున్నా వాళ్ళు ప్రచారం చేసుకున్నా ఎవరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమనుకున్నా కూడా మ్యాండేట్ అనేది ఏముంటుంది అంటే పబ్లిక్ రిజల్ట్స్, రైట్? సో పబ్లిక్ రిజల్ట్స్ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్నాయి కదా. సో మీరు చేసిన వాళ్ళు చేసిన పబ్లిక్ రిజల్ట్స్ మ్యాండేట్ గా తీసుకోవచ్చా? తప్పకుండానండి తీసుకోవచ్చు. రూరల్ అభివృద్ధి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీకు ఘోర పరాజయం అంటే అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ రాలేదు. ఘోర పరాజయం కాదండి, అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ రాలేదు. అనుకున్న స్థాయిలో కాదు, అనుకున్న దానికన్నా ఎక్కువనే. నేను ఇదివరకు ఇప్పుడే చెప్పి ఉన్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. 12,000 గ్రామ పంచాయతీ అక్కడ కాంగ్రెస్ కి వచ్చింది ఏంటండి? వాళ్ళు ఇండిపెండెంట్ 1200 మందిని కలుపుకొని లేదా రెబల్స్ 1000 మందిని కలుపుకొని ఆ స్థాయి ప్రచారమే 60% అని చెప్పుకోవడమే తప్ప ఎక్కడిది కాంగ్రెస్ కు సహజంగా అంత శాతం లేదు కదా. స్వచ్ఛందంగా 40% మేము సాధించగలిగినాం కదా. అధికార పార్టీ కాంగ్రెస్ ఉండి కూడా అధికార పార్టీకే అనుకూలమైన ఓటింగ్ జరుగుతుంది, అధికార పార్టీకే ప్రజలు పట్టం కడతారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా మీ వాడిని ఎన్నుకోండి, మంత్రులను కలవగలిగిన వాళ్ళని ఎన్నుకోండి, మీ సర్పంచ్ వాళ్ళని కలవాలి, మీ వార్డు సభ్యుడు వాళ్ళని కలవాలి అనే స్థాయిలో ప్రచారం చేసినటువంటి ప్రచారం చూసినాము, గతంలో చూసినాము, ఇప్పుడు కూడా చూస్తున్నాము. అయినప్పటికీ ఇవి కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు కావు. మాకు ఇదేమి చెంపపెట్టు అంటే కాంగ్రెస్కే చెంపపెట్టింది. ఈ ఫలితాలు కాంగ్రెస్కే చెంపపెట్టు, బీఆర్ఎస్కు కాదు. బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో మేము పెర్ఫామ్ చేయగలిగినాం. మేము ప్రజల్లోకి ప్రధాన ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో మేము సఫలమైన ప్రజల్లోకి వెళ్ళగలిగినాం. ఎంత దృష్టి మళ్లించాలని కాంగ్రెస్ ప్రయత్నం చేసినా, ఎంత దుర్మార్గ ప్రచారాలు చేసినా మేము మాత్రం ప్రజలకు చేరగలిగినాం. ఒక్కసారి మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. మరొక బ్రేకింగ్ వస్తుంది. సిరిసిల్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. 39 స్థానాలకు గాను 27 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. 6 స్థానాల్లో కాంగ్రెస్, 5 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ఇతరులు 1 స్థానంలో గెలుపొందారు. సో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సొంత నియోజకవర్గం, ఆయన కూడా కాలికి బల్పం కట్టుకొని ఇంటింటికి గడప గడపకి తిరిగి ప్రచారం చేశారు సిరిసిల్ల నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో. సో 39 స్థానాలకి 27 బీఆర్ఎస్, 6 కాంగ్రెస్, 5 బీజేపీ. సో కమింగ్ బ్యాక్ టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మేము చెప్పినట్టుగా రిప్లికేట్ అవుతున్నాయి. సో రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ ఉంది. సో కమింగ్ బ్యాక్ ఇంకో బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. సూర్యాపేట కాంగ్రెస్ లో 31 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే అటు బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాజయం చవిచూస్తుందని చెప్పాలి. సో 31 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది. 2 నియోజకవర్గాల గురించి మాట్లాడదాం. ఇద్దరు కూడా చాలా కీలకమైన నేతలు. ఇద్దరు కూడా కేసీఆర్ కుమారుడు ఒకరు అయితే కేసీఆర్ కి తమ్ముడు లాంటి వ్యక్తి, కుడిభుజం లాంటి వ్యక్తి ఇంకొకరు. సో మాట్లాడదాం. దీనికి సంబంధించి మౌలి గారు ఉన్నారు. సార్, జగదీష్ రెడ్డి అండ్ సిరిసిల్ల. జగదీష్ రెడ్డికి బిగ్ షాక్ ఇది. సిరిసిల్లలో యాజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చాయనుకోవాలా కేటీఆర్ ప్రచారం చేసినా కూడా? తప్పకుండా మనోజ్, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. సిరిసిల్ల అనేది ఒక కంచుకోట. ముఖ్యంగా బీఆర్ఎస్కు అక్కడ నాయకుడిగా కేటీఆర్ ఎస్టాబ్లిష్ అయినారు. ఆయన ఘన విజయం సాధించారు లాస్ట్ ఎన్నికల్లో. కేవలం ఆయన మాత్రమే కాదు, సిరిసిల్ల పక్కనే కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడలో సైతం ఆయన ప్రభావం ఉంటుందని చెప్పుకున్నాం. అందుకే వేములవాడలో కూడా బీఆర్ఎస్ లీడ్లోకి రాగలిగింది. ఇక్కడ దాదాపు మనం 26 నుంచి 27 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకోబోతుందని చెప్పినాం. అదే రిజల్ట్ ఇక్కడ సిరిసిల్లో రాబోతోంది. అది ఖచ్చితంగా ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఇది సిరిసిల్లలో కేటీఆర్ కానీ బీఆర్ఎస్ గెలుస్తుంది మున్సిపాలిటీ అనేది అందరూ ఊహించిందే. అయితే ఇక్కడ సూర్యాపేట విషయంలో కూడా మనకు తెలుసు, సూర్యాపేట కాదు మొత్తం నల్గొండ జిల్లా అనేది కాంగ్రెస్కి కంచుకోట అని తెలుసు. మొత్తం అక్కడున్న 12 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది కాంగ్రెస్ వల్లే గెలిచారు. అక్కడ గెలిచిన సూర్యాపేట నుంచి మాత్రమే ఒకే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు, ఆయనే జగదీష్ రెడ్డి. అయితే ఆయన కూడా చాలా అతి తక్కువ మెజారిటీతో గెలిచారు. అక్కడి నుంచి గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా బీజేపీ నాయకుడు ఎక్కువ ఓట్లు చీల్చుకోవడం వల్ల అతి తక్కువ మెజారిటీతో సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి గెలిచారు. అప్పటి నుంచి కూడా అంటే ఒక రకంగా నల్లగొండని బీఆర్ఎస్ రహిత నల్లగొండ చేయాలనేది కాంగ్రెస్ నాయకులు కంకణం కట్టుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ చాలాసార్లు అసలు అక్కడ జిల్లాలో నల్లగొండలో కూడా బీఆర్ఎస్ ఆఫీస్ లేకుండా చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అక్కడ బీఆర్ఎస్ కనిపించకూడదు, బీఆర్ఎస్ ఒక్కొక్క ఎమ్మెల్యే పొరపాటున గెలిచాడు కానీ ఎక్కడ మున్సిపాలిటీలో సూర్యాపేటలో 31 కాంగ్రెస్, సో 10 బీఆర్ఎస్, 1 బీజేపీ, 6 ఇతరులు ఇండిపెండెంట్లు 6 గెలిచారు. అంటే ఆల్మోస్ట్
బీఆర్ఎస్ పార్టీతో పోటీ పడ్డట్టు కనబడుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీతో స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడ్డారు. నిజంగా కొంతమంది దీంట్లో బీఆర్ఎస్ రెబెల్స్ కూడా ఉన్నారు. రెబెల్స్ వల్ల కూడా కొంత బీఆర్ఎస్ బలమైతే తగ్గింది, కానీ ఇది ఫెనామినల్. అంటే 31కి 10కి చాలా తేడా ఉంది. అయితే ఒక స్వీపింగ్ మెజారిటీగా చెప్పాలి. నిజంగా జగదీష్ రెడ్డి చాలా కష్టపడ్డారు. అక్కడ దాదాపు 4 రోజుల నుంచి అక్కడే ఉండి విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా నిజానికి ఆయన బలం సరిపోలేదని చెప్పాలి. అంతకు మించి కాంగ్రెస్ నాయకులు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ కనిపించకూడదు జిల్లాలో అనే ఒక పట్టుదలకు పనిచేశారు. దాని రిజల్ట్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది. నిజానికి జగదీష్ రెడ్డి అక్కడ ఉన్న ఏకైక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి. ఆయన కృషి అయితే సరిపోలేదు. కాంగ్రెస్ చాలా పట్టుదలగా ప్రయత్నం చేసి అక్కడ సూర్యాపేటలో వాళ్ళకు ఏకైక ఆశగా మిగిలిన సూర్యాపేటలో కూడా బీఆర్ఎస్ గెలవకుండా చేయగలిగారు. ఇంకో బ్రేకింగ్ వస్తోంది. పటాన్చెరు నియోజకవర్గం సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ హవా కనబడుతోంది. కాంగ్రెస్ ని కోలుకోలేని దెబ్బ కొట్టారు గూడెం మైపాల్ రెడ్డి. నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.